ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తమిళనాట ఇళయ తలపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే తాను స్థాపించిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగా వెట్రి కలగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు విజయ్. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో విజయ్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో 2 ఏనుగులు, మధ్యలో వాఘై పుష్పం ఉంది. వాఘై అంటే మన దగ్గర రోడ్ల పక్కన నాటే దిరిసేన చెట్టు. తమిళంలో వాఘై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. వేదికపై ముందు పార్టీ జెండా విడుదల చేసిన విజయ్ ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక 40 అడుగుల స్తంభం పైన పార్టీ జెండా ఎగరవేశారు. కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేము తొలగిస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని తన పార్టీ అజెండాను ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బరిలోకి దిగుతామన్న విజయ్ తాజాగా పార్టీ జెండా అజెండాను ఆవిష్కరించారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఒంటరిగానే పోటీ చేస్తారా లేదా పొత్తులకు ముందుకు వస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.